హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, ఒక టమాటో, కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఒక 2.5 టేబుల్ స్పూన్స్ నూనె యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె వేడెక్కాక ఫ్రెండ్స్ 2 ఎండుమిర్చి వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఎండుమిర్చి వేగాయి. ఇందులో వచ్చేసి 2 పచ్చిమిర్చి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా ఇంట్లో మా పిల్లలు మాత్రం పల్లీలు తినరు, అందుకే నేను వేయట్లేదు. సో పల్లీలు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక గిన్నెలో ఉప్మా రవ్వని వేయాలి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేసి ఇలా కొంచెం దూరగా వేయించుకోవాలి. కొద్దిగా లైట్గా ఇది కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేయించుకున్న ఈ ఉప్మా రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్మా రవ్వని బాగా కొంచెం ఎర్రగా వేయించాం కదా, ఇది కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఆనియన్స్ అనేది కొద్దిగా వేగాయి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి మనము కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసాక కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఆనియన్స్ అనేది కొద్దిగా వేగాయి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి టమాటాని యాడ్ చేసుకోవాలి. టమాటా వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం టమాటా అనేది మగ్గనివ్వాలి. ఇది కొంచెం నేను మూత పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం ఫ్రెండ్స్. టమాటా అనేది బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇలా టమాటా ఉడికాక మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను ఈ గ్లాస్తో ఉప్మా రవ్వను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే గ్లాస్ తోటి ఇప్పుడు మనం 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటే 4 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 4 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు 2 గ్లాసుల ఉప్మా రవ్వ తీసుకుంటే దానికి 8 గ్లాసులు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా నేనైతే నార్మల్గా పోషిస్తాను. కాకపోతే తెలియని వాళ్ళ గురించి ఇలా కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకొని ఈ నీళ్ళు అనేది బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం ఫ్రెండ్స్. నీళ్ళు అనేది బాగా మసులుతున్నాయి. ఇందులో మనము ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్మా రవ్వని యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని మనము ఉప్మా రవ్వని అనేది కొద్దిగా యాడ్ చేయాలి ఫ్రెండ్స్.
లేకపోతే ఉండలు కట్టేస్తుంది. కొద్దిగా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒక 2-3 మినిట్స్ అనేది రవ్వ అనేది మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్. కొద్దిసేపు మనం మూత పెట్టేసుకున్నాము రవ్వ అనేది ఉడికేంత వరకు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకున్నాం ఫ్రెండ్స్. రవ్వ అనేది బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా ఏమంటారు దగ్గరికి అవ్వాలి. కొంతమంది ఉప్మా అనేది లూజ్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. కొంచెం గట్టిగా కావాలనుకున్న వాళ్ళకి ఇంకా ఒక 1 మినిట్ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. 1 మినిట్ తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ఉప్మా అనేది కొంచెం దగ్గర పడ్డది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ ఉప్మా అనేది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను ఆ వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.